వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం మొగలాయి చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో 1 కేజీ చికెన్ తీసుకుందాము. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాము. తర్వాత 1 స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియా పౌడర్, 1 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు నిమ్మరసం వేసుకొని ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో 15 బాదం పప్పులు, 15 జీడిపప్పులు, 2 స్పూన్లు ఎండు కొబ్బరి, 3 నుంచి 4 పచ్చిమిర్చి, 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్. ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని నూనెలో ఇలాగా ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ వస్తాయి. సో ఇవి ఒక 1/2 కప్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుందాము. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో 1/4 కప్పు నెయ్యిని వేసుకుందాము. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 స్పూను షాజీరా, 4 నుంచి 5 లవంగాలు, 1 స్పూను జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకుందాము. ఐదు నిమిషాల పాటు చికెన్ని ఇలాగా అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూతను పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఇలాగా చికెన్ నుండి వాటర్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బాదం కాజు పేస్ట్ని వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. తర్వాత మూతను తీసేసి ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుందాము. ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, సో అందులోనే నేను కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ వేస్తున్నాను. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాము. వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. తర్వాత 3 పచ్చిమిర్చి, 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు క్రీమ్ వేసుకుందాము. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చివరగా 2 స్పూన్లు నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి మొగలాయి చికెన్ కర్రీ. ఇప్పుడు దీనిపైన ఒక 2 స్పూన్లు క్రీమ్ వేసుకుందాము. తర్వాత కొద్దిగా బాదం, కాజు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.